సంగమా, మీ అందరికీ మరొక మారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల శుభాలు వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గత వారమున అనగా గత పరిశుద్ధ దినమున మనము హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 18 వచనాలను ఆధారం చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించాం. అనగా యేసుక్రీస్తు వారి యొక్క మానవ స్వభావాన్ని మనము ధ్యానించుకుంటూ వచ్చాం. అనగా ఆయన మానవ రూపము దాల్చడానికి, మనిషిగా మార్చబడడానికి ఆయన ఎంత త్యాగము చేశాడో, ఏమేమి విడిచిపెట్టి మనుషుని యొక్క శ్రమను, మనుషుని యొక్క పాపమును, మనుషుని యొక్క దోషమును ఆయన ఏ విధముగా తీసివేసినాడో మనము గమనించాం. ప్రాముఖ్యంగా ఎంపతి అనగా సహానుభూతి, మానవుని యొక్క బలహీనతలలో, మానవుని యొక్క ఆ యొక్క జీవితములో ఏమేమి బలహీనతలు ఉన్నాయో వాటన్నిటిని కూడా శరీరధారిగా యేసుక్రీస్తు వారు భరించినట్టుగా మనము గత వారమున ధ్యానించాం. నేటి దినాన యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడిగా మన బలహీనతలో సహానుభవము కలిగి ఉన్నాడు అనేటువంటి అంశాన్ని ధ్యానించడానికి ప్రయత్నము చేద్దాం. చూడండి, మనం చదువుకున్నటువంటి 15వ వచనాన్ని గమనించినట్లయితే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని. యేసుక్రీస్తు వారిని గురించి పౌలు గారు అంటున్నటువంటి మాట, మన ప్రధాన యాజకుడు ఆయన మన బలహీనతల యందు మనతో సహానుభవము కలిగినవాడు. చెప్పాను, సహానుభూతి అనగా, ఎంపతి అనగా అర్థం ఏంటంటే, ఒక వ్యక్తికి గాయమైనప్పుడు, ఒక వ్యక్తి బాధపడుతున్నప్పుడు, ఏమైనా కోల్పోయినప్పుడు, ఏదైతే కోల్పోయి బాధపడుతున్నాడో ఆయన కూడా ఆ రకముగానే బాధపడడము. ఇప్పుడు లాజరు చనిపోయినప్పుడు మరియా మార్తలు ఏ విధముగా ఏడ్చినారో, కన్నీరు కార్చినారో, యేసుక్రీస్తు వారు కూడా లాజరు నిమిత్తమై కన్నీరు కార్చినాడు. అనగా మరియా మార్తల యొక్క అనుభవాన్ని, ఆ యొక్క బాధను యేసుక్రీస్తు వారు కూడా అనుభవించినాడు. ఆ యొక్క శ్రమను ఆయన కూడా అనుభవించడానికి ఇష్టపడ్డాడు. అది సహానుభూతి. గత వారమున మనము ధ్యానించాం. నేటి దినాన మనము గమనించినట్లయితే అంటూ ఉన్నాడు, చూడండి 15వ వచనంలో, మన బలహీనతల యందు మనతో కూడా సహానుభవము, సమానమైనటువంటి అనుభవము కలిగిన వాడిగా. అనగా అర్థం ఏంటంటే, ఒకరు కష్టపడినప్పుడు, బాధపడినప్పుడు, వేదన చెందినప్పుడు ఆ కష్టాన్ని, ఆ బాధను, ఆ వేదనను ఆయన అర్థం చేసుకోవడం, ఆ యొక్క శ్రమను ఆయన అర్థం చేసుకోవడం, వారికి సరైనటువంటి నెమ్మదినివ్వడానికి ప్రయత్నం చేయడం. ఈ మధ్య కాలంలో మనం గమనిస్తూ ఉంటాం, ఎవరైనా సరే చనిపోయారనుకోండి, ఎవరైనా పెద్ద వ్యక్తులు చనిపోయారు అనుకుందాం, అనుకున్నప్పుడు అందరూ రాజకీయ నాయకులు కానీ, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కానీ వాళ్ళు మైక్ ముందుకు వచ్చేయమంటారంటే, పలానా వారి మృతి పట్ల వారి కుటుంబానికి మేము ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తున్నామంటారు. మేము వారి యొక్క బాధను మేము అర్థం చేసుకుంటున్నాము, వారు ఏదైతే నష్టపోయారో దాన్ని మేము అర్థం చేసుకుంటున్నాము. ఎవరైనా ప్రమాదవశాత్తు నష్టపోతే, ఏదైనా ప్రమాదము జరిగితే ఆ కుటుంబానికి, ఆ ఊరికి, ఆ ప్రాంతానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామంటారు. యేసుక్రీస్తు వారు మనుషుని యొక్క పాపాలకు, మనుషుని యొక్క అపరాధములలో ఆయన మనతో కూడా గమనించండి, ఆయన ఏమంటున్నాడంటే సహానుభవము కలిగిన వాడిగా ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే, మన యొక్క బలహీనతలను, అర్థం ఏంటంటే మన యొక్క బలహీనతలను, మన యొక్క శ్రమలను, మన యొక్క హృదయంలో ఉన్నటువంటి పరిస్థితిని ఆయన కూడా అర్థం చేసుకున్నవాడై,
తండ్రితోటి మన పక్షాన మాట్లాడేవాడిగా ఉన్నాడు. అందుకని ఆయన ఏమంటున్నాడంటే ప్రారంభంలోనే ప్రధాన యాజకుడు అనేటువంటి మాటను అక్కడ యేసుక్రీస్తు వారికి ఉపయోగించినాడు. ప్రధాన యాజకుని యొక్క పని ఏమిటి అని మనం ఒకసారి గమనిస్తే, ప్రధాన యాజకుడు అనేటువంటి వ్యక్తి మనుషునికి దేవునికి మధ్య ఒక వారధి వంటి వాడు. మనుషులకు దేవునికి మధ్యలో ఉన్నటువంటి ఒక వారధి వంటి వాడు. మనుషులను దేవుని దగ్గరికి చేర్చేవాడు. దేవుని యొక్క ఆలోచనలను, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క తలంపులను మనుషుల దగ్గరకు చేర్చేవాడు. ఆ రకమైనటువంటి ప్రధాన యాజకత్వాన్ని యేసుక్రీస్తు వారు తీసుకున్నట్టుగా ఇక్కడ మనము గమనించవచ్చు. ఈ హెబ్రీ పత్రిక 4వ అధ్యాయాన్ని మనం ఒకసారి గమనించడానికి ప్రయత్నం చేస్తే, ప్రారంభం నుంచి కూడా మనము గమనించినట్లయితే విశ్రాంతి అనే మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. 4వ అధ్యాయము మొదటి నుంచి మనం గమనిస్తే విశ్రాంతి అనే మాట కనిపిస్తుంది. ఆ మాట దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే, 2 రకాలైనటువంటి విశ్రాంతిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటి, పాత నిబంధన కాలంలో వాగ్దాన దేశంలోనికి ప్రవేశించేటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండవదిగా, పాపముల నుండి విముక్తి పొంది నిత్య విశ్రాంతిలోనికి ప్రవేశించడాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 2 విశ్రాంతులను గురించి మాట్లాడుతున్నాడు. మొదటిది ఏంటంటే వాగ్దాన దేశంలోనికి ప్రవేశించేటువంటి విశ్రాంతిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. రెండవదిగా ఏం మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ఆయన పాపములను విడిచిపెట్టి, పాపములను విసర్జించి పరలోకములో నిత్య విశ్రాంతిలోనికి ప్రవేశించడాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవాతి దేవుడు ఈ 2 విశ్రాంతులను ఇజ్రాయేలు ప్రజలకు అనుగ్రహించడానికి 2 వ్యక్తులను ఏర్పాటు చేశాడు. 2 వ్యక్తులను ఆయన ఎన్నుకోవడం జరిగింది. చూడండి, ఎవరు ఆ 2 వ్యక్తులంటే, మొదటి వ్యక్తి మోషే. మోషేతో దేవుడు మాట్లాడి పిలిచి, అయ్యా, నా ప్రజలు ఐగుప్తు దేశములో బానిసత్వములో ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు, శ్రమ పొందుతూ ఉన్నారు, కష్టాలు పడుతూ ఉన్నారు, భయంకరమైనటువంటి వేదనలను ఆ యొక్క ఫరో రాజు వారికి కలుగు చేస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు వెళ్ళి వారిని ఎక్కడ తీసుకుని రావాలి? వాగ్దాన దేశంలోనికి, అనగా పాలు తేనెలు ప్రవహించేటువంటి కానాను దేశంలోనికి నడిపించమని, అనగా శరీరపరమైనటువంటి విశ్రాంతిలోనికి తీసుకుని రావడానికి దేవాతి దేవుడు మోషేని నిర్ణయించుకున్నాడు. మరి ఆత్మకి కూడా విశ్రాంతి కావాలి కదా. ఆత్మ కూడా పాపము చేత వేదన చెందుతూ, పాపము చేత బలహీనపరచబడి, పాపము చేత దుఃఖిస్తూ వేదన చెందుతున్నటువంటి ఈ యొక్క ఆత్మకు కూడా విశ్రాంతిని కలుగు చేయడానికి అహరోను అనేటువంటి ఒక ప్రధాన యాజకుని దేవాతి దేవుడు నిర్ణయించినాడు. ఈ అహరోను ఏం చేస్తాడంటే, ఈ ప్రధాన యాజకుడు ఏమి చేస్తాడంటే, మానవుని యొక్క పాపాలన్నిటిని కూడా పాప పరిహారార్థ బలి ద్వారా సమాన ఏమంటారు, ఆ బలుల ద్వారా ఆ యొక్క దేవుని సన్నిధిలో వారి పాపాలను తీసివేసి వారి ఆత్మలకు విశ్రాంతి కలుగు చేయడానికి ప్రయత్నం చేసేవాడు. 2 రకాలైనటువంటి విశ్రాంతులు ఉన్నాయి. మొదటిది శరీరపరమైనది. లోకానుసారములో ఆ ఫరో కలుగు చేస్తున్నటువంటి శ్రమల నుండి, కష్టాల నుండి విడిపించడానికి మోషేను వాగ్దాన దేశంలోనికి నడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. రెండవది, మనిషి యొక్క పాపపు హృదయాన్ని మార్చడానికి అహరోను వంటి ప్రధాన యాజకుని దేవాతి దేవుడు నిర్ణయించుకున్నాడు. కానీ ఈ 2 కూడా నిజమైనటువంటి విశ్రాంతిలోనికి జనాంగాన్ని నడిపించలేకపోయినారు. 2 కూడా నిజమైన విశ్రాంతిలోనికి నడిపించలేకపోయినారు. 2 కూడా వాగ్దాన దేశానికి వెళ్ళడానికి ముందుగానే 2 కూడా మరణించినారు. మోషే మరణించినాడు, అహరోను మరణించినారు. కారణము ఏమై ఉన్నది? వారిద్దరు ఎందుకు వాగ్దాన దేశంలోనికి రాలేదు? వారెందుకు మిగిలిన వారిని ఆ విశ్రాంతిలోనికి ప్రవేశింపజేయలేకపోయినారంటే, కారణం ఏంటంటే వారిలో కూడా బలహీనతలు ఉన్నాయి. మోషేలో కూడా బలహీనతలు ఉన్నాయి, అహరోనులో కూడా బలహీనతలు ఉన్నాయి. తత్ఫలితంగా దేవుడు వారిరువురిని కూడా వాగ్దాన దేశంలోనికి రానివ్వలేదు. వారిరువురిని కూడా ఆ వాగ్దాన దేశాన్ని చూపించి ఆ ముందుగానే ఆ పిస్గా కొండ మీద
వారిని అంతవరకే వారి జీవిత ప్రయాణము ముగిసిపోయింది. మరి తదుపరి కాలములో దేవుడు మరికొంతమందిని ఏర్పాటు చేసి మరికొంతమంది ద్వారా దేవుడు వారిని నడిపించుకుంటూ వచ్చినాడు. వాళ్ళు చివరికి శరీరపరమైనటువంటి విశ్రాంతిలోనికి ప్రవేశించగలిగినారు కానీ, శరీరపరమైనటువంటి దేశాన్ని స్వతంత్రించుకోగలిగినారు కానీ, ఆత్మీయమైనటువంటి విశ్రాంతిని స్వతంత్రించుకోవడానికి మాత్రము మనుషుడు విఫలమవుతూనే వచ్చాడు. మనుషుడు ఓడిపోతూనే వచ్చాడు. కానీ ఈ యొక్క ఓటమిని జయించడానికి, ఈ ఓటమిలో నుండి మనుషుని నిజమైన విశ్రాంతిలోనికి నడిపించడానికి దేవాతి దేవుడు తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి నిజమైనటువంటి ప్రధాన యాజకునిగా ఈ లోకానికి పంపించినాడు. అందుకనే హెబ్రీ పత్రికలు ఆయన అంటాడు చూడండి, మనం చదువుకున్నటువంటి లేఖన భాగము 2వ అధ్యాయము 14వ వచనములో మనము గమనించినట్లయితే, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. చూడండి, ఇక్కడ మనం గమనిస్తే పౌలు గారు ఏమంటున్నారంటే, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. యేసుక్రీస్తు వారిని ఎట్లా పరిచయం చేస్తున్నాడంటే, ఒక గొప్ప ప్రధాన యాజకుడు అంటూ ఉన్నాడు. సాధారణంగా పాత నిబంధన అంతా మనం గమనిస్తే కేవలము ప్రధాన యాజకుడు అనే మాటే కనబడుతుంది, హై ప్రీస్ట్ అనే మాటే కనబడుతుంది. ఎక్కడ గొప్ప ప్రధాన యాజకుడు అనే మాట ఎక్కడ కనపడదు, ఎక్కడ ఉండదు. ఆ మాట కేవలము యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉపయోగించారు. యేసుక్రీస్తు వారికి మాత్రమే ప్రధాన యాజకుడు అని చెప్పడంలే. యేసు అనేటువంటి ఒక గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు, గ్రేట్ హై ప్రీస్ట్ మనకున్నాడు. ఎందుకు మిగిలిన వారందరూ ఎందుకు గొప్ప కాదు, యేసుక్రీస్తు వారు మాత్రమే ఎందుకు గొప్ప అంటే, చూడండి 15వ వచనములో దాని యొక్క సమాధానం మనకు దొరుకుతుంది. మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములో మన వలనే శోధింపబడినను ఆయనలో పాపము లేనివాడిగా ఉన్నాడు. ఆయన కూడా మనుషుని వలె శోధింపబడ్డాడు, మనుషుని వలె శ్రమపడ్డాడు, మనుషుని వలె వేదనను అనుభవించినాడు, మనుషుడు పొందే ప్రతి బాధను అనుభవించినాడు. కానీ ఎక్కడ పాపము లేనివాడిగా ఉన్నాడు, ఎక్కడ దోషము లేనివాడిగా ఉన్నాడు, ఎక్కడ అపవిత్రత లేనివాడిగా ఉన్నాడు, ఎక్కడ ఏ మడత, ఏ మచ్చ, ఏ కలంకము లేనటువంటి నిర్దోషమైనటువంటి జీవితాన్ని యేసుక్రీస్తు వారు జీవించినాడు. యాజకుడు సైతము తను అపవిత్రత అపరాధం ఉంటే తన అపరాధము కొరకు, అపవిత్రత కొరకు బలి ఇచ్చి పరిశుద్ధపరచబడిన తర్వాత మళ్ళీ యాజకత్వాన్ని పని నిర్వహించాలి. కానీ యేసుక్రీస్తు వారు ఎక్కడ కూడా పాపము చేసి అపవిత్రపరచబడినట్టుగా ఏ లేఖన భాగము, ఏ దాఖలాలు కూడా మనకు లేవు. అందుకని యేసుక్రీస్తు వారిని అంటూ ఉన్నాడు, యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. ఈ గొప్ప ప్రధాన యాజకుడు ఏం చేస్తున్నాడంటే, మన బలహీనతల యందు ఆయనకి సహానుభవము కలిగిన వాడిగా ఉన్నాడు. మన బలహీనతల యందు ఆయన అనుభవము కలిగిన వాడిగా ఉన్నాడు. మనము చేసేటువంటి, మనకు వచ్చేటువంటి ప్రతి బలహీనత ఆయన రుచి చూసిన వాడే. మనలో హృదయంలో చెలరేగేటువంటి ప్రతి పాపాన్ని ఆయన చూసిన వాడే, ఆయన గమనించిన వాడే, ఆయన దగ్గరుండి చూసిన వాడే. కానీ పాపము చేయకుండా బ్రతికినాడు. చూడండి, పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ప్రధాన యాజకత్వాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, దేవుడు అహరోనుని యాజకత్వానికి ఎన్నిక చేసుకున్నాడు. చూడండి, నిర్గమకాండము 28వ అధ్యాయము 1-2 వచనాలు. నిర్గమకాండము 28వ అధ్యాయం 1-2 వచనాలు. నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును ఇశ్రాయేలులో నుండి నీ యొద్దకు పిలిపింపుము. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలను. అహరోనుని
ప్రతిష్ఠించు, అహరోని కుటుంబాన్ని ప్రతిష్ఠించు. అహరోను ఏదైతే ఆ ప్రతిష్ఠించబడిన తర్వాత యాజకత్వము చేయడానికి, దేవునికి మనుషులకు మధ్య ఒక వారిదిగా మార్చబడడానికి అహరోనును ఉపయోగించమని దేవాతి దేవుడు చెబుతూ ఉన్నాడు. దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యాజకత్వం అనగా అర్థం ఏంటి? యాజకత్వాన్ని ధరించుకోవడము లేదా ప్రతిష్ఠించబడడం అనగా అర్థం ఏంటో చూద్దాం. 28వ వచనము, నిర్గమకాండము 28వ వచనం 36 నుంచి 38 వచనాలను మనము గమనిస్తే యాజకత్వమునకు ప్రతిష్ఠించుకోవడం అనగా అర్థం ఏంటో చూద్దాం. 28వ అధ్యాయము నిర్గమకాండము 36వ వచనము నుండి, మరియు నీవు మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కునట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలను. అది పాగా మీద ఉండునట్లు నీలి సూత్రముతో దాన్ని కట్టవలను. అది పాగా ముందటి వైపున ఉండవలను. తమ పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటికి తగులు దోషములను అహరోను భరించినట్లు అది అహరోను నొసట నుండవలను. వారు యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు అది నిత్యము అతని నొసట ఉండవలను. అహరోను యాజకత్వానికి ప్రతిష్ఠ చేసే సమయంలో ఒక బంగారు రేకు ముద్రతో ఏమని చెక్కాలంటే యెహోవా పరిశుద్ధుడని ఉండాలి. ఆ మాటకు అర్థం ఏంటో చూడండి. ఫుట్ నోట్లో గమనిస్తే యెహోవాకు ప్రతిష్ఠించబడినది. అహరోను యాజకత్వపు వస్త్రాలు ధరించుకొని తల మీద పాగా పెట్టుకొని ఆ పాగాకి ఒక బంగారు రేకు నొసటి మీద పెట్టుకొని ఆ నొసటి మీద యెహోవాకు ప్రతిష్ఠించిన వాడని రాయాలి. ఈ వ్యక్తి ఎవరైతే ఈ యాజకత్వానికి సిద్ధపడుతున్నాడో, ఎవరైతే వస్త్రాలు ధరించుకున్నాడో ఆ వ్యక్తి యెహోవాకు ప్రతిష్ఠించబడిన వాడని నొసటి మీద రాయాలి. యెహోవాకు ప్రతిష్ఠించబడిన వాడని నొసటి మీద రాయడం యొక్క అర్థం ఏంటంటే చూడండి, 38వ వచనంలో గమనించినట్లయితే, తమ పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో ఇశ్రాయేలులు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటికి తగులు దోషములను అహరోను భరించాలి. ప్రతి వాటి యొక్క దోషాన్ని అహరోను తీసుకోవాలి. ముందుగా ఏ అపవిత్రత ఉందో, ఏ బలహీనత ఉందో, ఏ యొక్క పాపాలు ఉన్నాయో వాటన్నిటిని ముందుగా అహరోను భరించుకోవాలి. ప్రతిష్ఠించబడిన వాడంటే ఆ యొక్క పాపాలన్నింటినీ తాను తీసుకొని బలి అర్పించి దేవుని సన్నిధిలో వారిని మనుషుల నిమిత్తమై సమాధానపరచాలి. అర్థమవుతుందా? దేవుడు ఏమని చెప్పినాడు మోషేకి? అయ్యా, నీ సహోదరునైనటువంటి అబ్రహామును అహరోను కుమారులను ప్రతిష్ఠిత చెయ్యి, వారిని యాజకులుగా నియమించు. తదుపరి యాజకుడైనటువంటి అహరోను తలకి పాగా పెట్టి ఆ పాగా నొసట మీద బంగారు రేకు మీద ఒక ముద్రించు. ఏంటది? యెహోవాకు ప్రతిష్ఠించబడిన వాడని రేకుపెట్టు. దాని అర్థం ఏంటంటే ఆ యొక్క అపవిత్రతలన్నిటినీ, దోషాలన్నిటినీ మొదటిగా తీసుకునేవాడు. అందుకనే యేసుక్రీస్తు వారిని ప్రధాన యాజకుడు అంటూ ఉన్నారు, లేదా గొర్రెపిల్ల అంటూ ఉన్నారు. చూడండి, బాప్తిస్మిచ్చి యోహాన్ అంటున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనాన్ని మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం మనం గమనిస్తే, బాప్తిస్మిచ్చి యోహాను యేసుక్రీస్తు వారిని చూసి ఏమంటున్నాడు చూడండి. యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, దేవుని కొరకు ప్రతిష్ఠిత చేయబడినటువంటి గొర్రెపిల్ల అని యేసుక్రీస్తు వారిని గురించి బాప్తిస్మిచ్చి యోహాను సాక్ష్యము చెబుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? చాలా చక్కగా అంటున్నాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎవరిని చూసి అంటున్నాడు? యేసుక్రీస్తు వారిని చూసి అంటున్నాడు. సమస్త మానవాళి యొక్క అపవిత్రతను, సమస్త మానవాళి యొక్క పాపాన్ని, సమస్త మానవాళి యొక్క దోషాలను, బలహీనతలను, వ్యాధులను, రుగ్మతలను, ప్రతి విధమైనటువంటి హేయకరమైన ప్రతి అపవిత్రతను తీసుకునడానికి సిద్ధపడ్డవాడు యేసుక్రీస్తు వారు. ఆ యొక్క బలహీనతలన్నింటినీ ఆయన మీద వేసుకోవడానికి ఆయన ఇష్టపడినవాడు. అందుకనే ఆయన గొప్ప ప్రధాన యాజకుడిగా పిలుస్తున్నారు. ఆయన గొప్ప ప్రధాన యాజకుడిని ఎందుకు అంటున్నారంటే, సమస్తాన్ని తీసుకోవడానికి ఇష్టపడ్డాడు, సమస్తాన్ని భరించుకోవడానికి ఇష్టపడ్డాడు, తనను తాను దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నాడు. దేవుని వాక్యం ఏంటంటే, ప్రియ సంగమా,
యేసుక్రీస్తు వారు మన బలహీనతలో సహానుభవము కలిగిన వాడిగా ఈ లోకానికి వచ్చినాడు. మన పాపములను భరించడానికి, వాటిని సిలువ మ్రాణి మీద మ్రోయడానికి ఆయన ఇష్టపడి ఈ లోకానికి వచ్చినాడు. ఆనాడు యాజకులు ఏ విధముగా అయితే పాపాన్ని తీసుకోవడానికి ప్రతిష్ఠిత చేయబడ్డాడో, యేసుక్రీస్తు వారు సర్వలోక మానవాళి పాపాన్ని భరించడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన నొసటి మీద ఆ ప్రతిష్ఠించుకున్నటువంటి ముద్ర ఆయన ముద్రించుకున్నాడు. తన పిల్లలుగా మార్చడానికి అనేకుల నిమిత్తమై ఆయన శ్రమ పొందుతూ ఉన్నాడు. చూడండి, యాజకులు కూడా అపరాధము చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. యాజకులు కూడా పాపము చేస్తున్నటువంటి పరిస్థితులు మనము పాత నిబంధనలో గమనించవచ్చు. లేవికాండము 4వ అధ్యాయము, లేవికాండము 4వ అధ్యాయము మొదటి 6 వచనాలను మనము గమనించినట్లయితే, లేవికాండము 4వ అధ్యాయము మొదటి 6 వచనాలు. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైనను పొరపాటున చేయరాని కార్యములు చేసి పాపి అయిన ఎడల, ఎట్లనగా ప్రజలు అపరాధులగునట్లు అభిషక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పించవలను. చూడండి 3వ వచనము, ప్రజలు అపరాధులగునట్లు అభిషక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పించాలి. మనుషులు పాపం చేయడానికి కారణమైనటువంటి యాజకుడు ఉంటే అతను కూడా ముందుగా పాప పరిహారార్థ బలిని చెల్లించాల్సిన వాడే. ఆ తరువాతే మనుషుల యొక్క అపరాధముల కొరకై పాప పరిహారార్థ బలిని చెల్లించాలి. అనగా ముందు యాజకుడు తన బలహీనతలను జయించాలి, తన పాపాన్ని జయించాలి, తన అపరాధమును జయించాలి, తనలో ఉన్నటువంటి బలహీనతలను జయించాలి. ఆ తరువాతే మరొకరి పాపాలను తీసివేయగలిగినటువంటి బలిని అర్పించగలడానికి యోగ్యుడవుతాడు. కానీ అహరోను దేవుడు ఏదైతే విశ్రాంతిలోనికి వారిని నడిపించాలని ఏర్పాటు చేసినాడో ఆ విశ్రాంతిలోనికి అహరోనే వెళ్ళలేకపోయాడు. అహరోనే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించడంలో విఫలమయ్యాడు. చూడండి, సంఖ్యాకాండము 20వ అధ్యాయం 12వ వచనము. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 12వ వచనము. మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పెను. మెరీబా నీళ్ళ యొద్ద వారు చేసినటువంటి ఆ యొక్క బలహీనమైనటువంటి పరిస్థితిని బట్టి దేవుణ్ణి సన్మానించక, దేవుణ్ణి గౌరవించక, దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆధిక్యతను ఇవ్వక, తమను తాము గొప్పవారనుకొని ఆలోచన చేసుకొని పాపము చేసి, అనగా దేవునికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయి వాగ్దాన దేశంలోనికి వెళ్ళలేనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయినారు. చూడండి, ఇప్పుడు పరిస్థితి ఏ విధముగా మారిపోయిందంటే, దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు, అహరోనుని ఏర్పాటు చేసుకున్నాడు. మోషేని శరీరపరమైనటువంటి విశ్రాంతిలోనికి ప్రవేశింపడానికి మోషే నాయకుడిగా ఉన్నాడు. ఆత్మీయమైనటువంటి ఆత్మలో ఉన్నటువంటి పాపాలను పోగొట్టడానికి యాజకునిగా అహరోను ఏర్పాటు చేయబడ్డాడు. కానీ వారిరువురు మాత్రము విశ్రాంతిలోనికి ప్రవేశించలేదు. వారిరువురే ఆ క్వాలిఫికేషన్ లేని వారిగా మార్చబడ్డారు. దేవుని వాక్యం ఏంటంటే, ప్రియ సంగమా, ఒకసారి మనలను మనం ఆలోచన చేసుకుందాం. ఒకసారి సందర్భాన్ని బట్టి ఆలోచన చేద్దాం. ఇప్పుడు 50 మార్కులతో పాస్ అయినటువంటి ఒక వ్యక్తి, నేను నీకు చదువు చెబుతాను అని ఎవరి దగ్గరకైనా వచ్చాడు అనుకుందాం. 50 మార్కులతో పాస్ అయినటువంటి ఒక వ్యక్తి నేను చదువు చెప్తాను వచ్చినప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది. అదే 20 మార్కులు 10 మార్కులు వచ్చే వ్యక్తి నేను మీకు చదువు చెప్తానంటే, నీవే పాస్ కాలేదు, నీకే చదువు రాదు, నాకేం చదువు నేర్పిస్తావు? అదే 90 మార్కుల కంటే ఎక్కువ వచ్చిన వాడు వచ్చి చదువు చెప్తానంటే చాలా సంతోషముగా వాడి దగ్గర నేర్చుకోవడానికి ఇష్టపడతాం. ఇక్కడ మోషే అహరోనుల పరిస్థితి కూడా అదే. వారిద్దరే ఫెయిల్ అయిపోయినారు. వారిద్దరే వాగ్దానంలోనికి
విశ్రాంతిలోనికి ప్రవేశించడంలో ఫెయిల్ అయిపోయినారు. తదుపరి కాలంలో మరికొందరి ద్వారా దేవుడు వారిని నడిపించుకుంటూ వెళ్ళాడు. మోషే తర్వాత యెహోషువ. ఇట్లా యాజకత్వ నాయకత్వం మారింది. యాజకత్వము మార్పు చెందుతూ వచ్చింది. కానీ చివరికి ఎవరైనా సరే ఆ ఆత్మీయమైనటువంటి విశ్రాంతిలోనికి నడిపించడంలో అందరూ విఫలమవుతూనే ఉన్నారు. కానీ అందుకే ఆ యొక్క యాజకత్వాన్ని తీసుకోవడానికి దేవాతి దేవుడే యేసుక్రీస్తు వారే ఈ లోకానికి వచ్చినాడు. చూడండి, ఆయన దేవుడై ఉండి మానవునిగా ఈ లోకానికి వచ్చినాడు. ఆయన నిజమైనటువంటి మధ్యవర్తిత్వాన్ని చేయడానికి ఈ లోకానికి వచ్చినాడు. చూడండి, యోబు గ్రంథము 9వ అధ్యాయము 32, 33 వచనాలు. యోబు గ్రంథము 9వ అధ్యాయము 32, 33 వచనాలు. ఆయన నా వలనే నరుడు కాడు, నేను ఆయనతో వ్యాజ్యమాడజాలను, మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము, మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. యోబు అంటున్నటువంటి మాట ఏమిటంటే, ఆయన నా వలే నరుడు కాడు, నేను ఆయనతో వ్యాజ్యమాడజాలను, మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము. అనగా యోబు తను పొందుకుంటున్నటువంటి ఆ బాధలు, ఆ ఇబ్బందులు, ఆ శ్రమలలో నుండి ఆయన అంటున్న మాట ఏంటంటే, నేను న్యాయము తీర్చుకోవాలని ఆశపడుతూ ఉన్నాను, కానీ న్యాయము తీర్చుకోవడానికి, దేవుడి దగ్గరికి పోవడానికి నాకు ఆయనకి సమానమైనటువంటి పరిస్థితి లేదు. ఆయన నా వలె నరుడు కాదు, నాలాగా ఈ రకమైనటువంటి స్థాయి ఆయనకి లేదు. ఆయన చాలా ఉన్నతమైన వాడు. మేమిద్దరం కలిసి న్యాయ విమర్శకు పోలేము. ఆయన చాలా ఉన్నతమైన వాడు. ఆయనతో కలిసి న్యాయ విమర్శకు పోలేను నేను. అందుకని ఆయన అంటాడు, చూడండి 33వ వచనములో, మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి నాకు లేడు. నా మీద చెయ్యి వేసి నా బాధను అర్థం చేసుకొని, యోబు నీకెందుకు కష్టాలు వచ్చినాయి, నువ్వేమన్నా తప్పు చేసావా, నువ్వేమన్నా నేరాలు చేసావా, పాపం చేసావా, అపవిత్ర చేసావా అని నన్ను అడిగేవాడు లేడు. సరే అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా యోబు ఏమీ తప్పు చేయలేదు, ఏ పాపము చేయలేదు, ఏ దోషము చేయలేదు, ఏ అపవిత్రత లేదు, ఏ యొక్క బలహీనత యోబులో లేదని తన పక్షాన్ని చెప్పేటువంటి వాడు లేడు. ఈ రెండు లేవని యోబు బాధపడుతూ ఉన్నాడు. నా మీద చెయ్యి వేసి నాతో మాట్లాడగలిగిన వాడు లేడు. తండ్రి దగ్గరికి వెళ్ళి నా గురించి వాదమును తీర్చడానికి సరిపోయిన వాడు నాకు లేడు. ఆ ఇరువురు నాకుంటే, మా ఇద్దరిని కలపగలిగిన వ్యక్తి నాకుంటే చాలా బాగుండేది. మా ఇద్దరిని మా ఇద్దరిని మా ఇద్దరితో మాట్లాడగలిగినటువంటి మధ్యవర్తి నాకుంటే చాలా బాగుండేదని యోబు బాధపడుతూ ఉన్నాడు. యోబు ఆ విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి నాకు లేడు. కానీ యేసుక్రీస్తు వారు దేవుడిగా ఉండవలసిన వాడు తన యొక్క స్థానాన్ని విడిచి, తన యొక్క పరిస్థితిని విడిచి మానవుడిగా ఈ లోకానికి వచ్చినాడు. ఆ మధ్యవర్తిత్వాన్ని చేయడానికి లోకానికి వచ్చాడు. మానవునికి దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ అగాధాన్ని, ఆ దూరాన్ని తీసివేయడానికి మనుషుని మీద చేయి వేసినాడు. దేవునితో కలిసి కూర్చుంటున్నాడు. మన పక్షాన ఆయనతో డైరెక్ట్గా మాట్లాడగలుగుతున్నాడు. ఈ ప్రధాన యాజకుడు పాత నిబంధనల గ్రంథంలో మనము గమనించినటువంటి ప్రధాన యాజకుడైతే తానే బలహీనుడై ఉండి తన పాపములను తానే మాటి మాటికి జయించలేని పరిస్థితిలో ఉన్నాడు. కానీ మన కొరకు ప్రధాన యాజకుడిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రము ఏ పాపము చేయలేదు, ఏ బలహీనత ఆయనలో లేదు, ఏ యొక్క మచ్చ డాగు ఏమీ లేదు. ఆయన నిర్దోషముగానే ఈ లోకంలో బ్రతికినాడు. దేవుని వాక్యం వింటున్న ప్రియ సంగమా, మనకు నిజమైనటువంటి ప్రధాన యాజకుడు, మనకు గొప్ప ప్రధాన యాజకుడు, మనకు నిజమైనటువంటి మధ్యవర్తి యేసుక్రీస్తు వారు మాత్రమే. చూడండి, మనం చదువుకున్నటువంటి మూలవాక్యము 4వ అధ్యాయం 14వ వచనాన్ని గమనిస్తే, దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనం ఒప్పుకొని దానిని గట్టిగా చేపట్టదము. ఆకాశ మండలము గుండా వెళ్ళినటువంటి దేవుని కుమారుడైన యేసు ఆకాశ మండలము నుండి ఆయన వెళ్ళి ఉన్నాడు. చూడండి, మనము గమనిస్తే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనము, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనము, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమని వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా
మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానమును పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉన్నాము. ఇంకా విశ్రాంతిలో ప్రవేశించడానికి ఆ వాగ్దానం ఇంకా మన కొరకు ఉంది. కానీ ప్రవేశించలేక తప్పిపోయేవారు ఉన్నారేమో. అందుకొరక యేసుక్రీస్తు వారు వారినెవరిని కూడా తప్పిపోకుండా ఉండడానికి, తానే ఆ యొక్క విశ్రాంతిలో ప్రవేశింపజేయడానికి, ఆ వాగ్దానమును స్థిరపరచడానికి ఆయనే ప్రధాన యాజకుడిగా వచ్చాడు. మన పాపములను, మన దోషములను, మన అపరాధములను, మన బలహీనతలలో ఆయన సహానుభవము కలిగిన వాడిగా ఉన్నాడు. సహానుభవము కలిగిన వాడిగా ఉన్నాడు. యోబు బాధను ఆయన అర్థం చేసుకోగలడు. యోబు పరిస్థితిని అర్థం చేసుకోగలడు. ఆ విషయాన్ని తిరిగి దేవునితో మాట్లాడగలడు. మన పాపాన్ని ఆయన అర్థం చేసుకోగలడు. మన బలహీనతలను ఆయన అర్థం చేసుకోగలడు. మన యొక్క పరిస్థితిని ఆయన అర్థం చేసుకోగలడు. దాన్ని బట్టి తిరిగి తండ్రి దగ్గర మన గురించి మాట్లాడగలడు. తిరిగి మనలను పరిశుద్ధపరచడానికి, తండ్రితో సమాధానపరచడానికి తండ్రి దగ్గర మాట్లాడగలిగిన వాడు. ఆ విశ్రాంతిలోనికి పోకుండా ఎక్కడ ఉంటామేమోనని ఆయన ఈ లోకములోనికి మన కొరకు శరీరధారిగా వచ్చినాడు. చూడండి, యోహాను సువార్త 1:18. యోహాను సువార్త 1:18. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునను అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచిన. ఎవరు కూడా తండ్రిని చూడలేదు. తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఎవరికి శక్తి లేదు. ప్రధాన యాజకుడే ఏడాదికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినాడు. ప్రధాన యాజకుడు ప్రతిష్ఠింపజేయబడిన వాడే ఏడాదికి ఒకసారి మాత్రమే వెళ్ళగలిగినాడు. కానీ ఆ తండ్రిని నీకు నాకు పరిచయం చేసినవాడు, ఆ తండ్రిని నీకు నాకు చూపించినవాడు యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆ తండ్రిని నీకు నాకు పరిచయం చేసిన వాడు యేసుక్రీస్తు వారు మాత్రమే. దేవుని వాక్యం అంటున్న ప్రియ సంగమా, ఆయన వాక్యమై ఉండి శరీరధారిగా, వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించడానికి ఈ లోకానికి వచ్చినాడు. మన బలహీనతలను భరించడానికి ఈ లోకానికి వచ్చినాడు. మన పాపములకు శాంతికరమైన వాడిగా ఈ లోకానికి వచ్చినాడు. చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది మా తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. దేవుని వాక్యము తెలియజేస్తుంది. చూడండి, యేసు క్రీస్తు అనేటువంటి ఉత్తరవాది తండ్రి యొద్ద ఉన్నాడు. చూడండి, ఉత్తరవాది అనేటువంటి మాటను మనం గమనిస్తే అర్థమేమై ఉన్నది అక్కడ? ఆదరణకర్త అనుంది. దాన్ని మరొక ట్రాన్స్లేషన్లో మనం గమనిస్తే లాయర్, న్యాయవాది అని కనబడుతుంది. అనగా జడ్జి దగ్గర మన నిమిత్తమై వాదించేవాడు. కోర్టులో జడ్జి ఉంటాడు, నేరము మోపబడినటువంటి వ్యక్తి ఉంటాడు, వారిరువురికి మధ్య ఒక న్యాయవాది ఉంటాడు. ఈ నేరములు మోపబడినటువంటి వ్యక్తి పక్షాన న్యాయవాది పోరాడతాడు జడ్జి దగ్గర. అయ్యా, నేను ఎవరి తరపునైతే వాదిస్తున్నానో వాడిలో ఏ తప్పు లేదు, వాడిలో ఏ దోషము లేదని వాదించడానికి న్యాయవాది ఉంటాడు. యేసుక్రీస్తు వారు తండ్రి దగ్గర వాదించడానికి మనకు ఒక న్యాయవాదిగా ఉన్నాడు. చూడండి, ఆయన అంటూ ఉన్నాడు, చూడండి అద్భుతమైనటువంటి మాట. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. మనలను ఆ శాంతికరమైనటువంటి జీవితంలోనికి నడిపించడానికి మన బలహీనతలో సహానుభవం కలిగిన వాడిగా మార్చబడ్డాడు. మన బలహీనతలను తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. మన రోగాలను భరించుకోవడానికి ఇష్టపడ్డాడు ఆయన. కానీ పాపము లేనివాడిగానే ఉన్నాడు, దోషము లేనివాడిగానే ఉన్నాడు, ఏమాత్రము కూడా పాపము లేనివాడిగానే ఉన్నాడు. ఆయన ఛాలెంజ్ చేశాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా రూపించగలరా? నాలో పాపం ఉన్నదని ఎవడైనా రూపించగలరా? ఎవరు కూడా ఆయనలో పాపం ఉన్నదని చూపించలేకపోయినారు. చూడండి, మనం గమనిస్తే యేసుక్రీస్తు వారు యాజకుడు అర్పించినట్టుగా బలి అర్పించలేదు, కానీ శ్రేష్టమైనటువంటి బలిని ఆయన అర్పించినాడు. చూడండి, మనం గమనించినట్లయితే 8వ అధ్యాయము హెబ్రీ పత్రిక
హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము, క్షమించండి 9వ అధ్యాయము 7వ వచనము. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనము. సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడొకడే రక్తము చేతబట్టుకొని రెండవ గుడారములోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞానాకృతముల కొరకును అతడు అర్పించును. అతడైతే రక్తమును తీసుకొని సంవత్సరానికి, ఏడాదికి ఒకసారి మాత్రమే ప్రధాన యాజకుడు వెళ్ళగలుగుతాడు. కానీ మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అనేకుల కొరకు ఒక్కసారే ఆ రక్తాన్ని తీసుకొని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినాడు. ఆయన పరిశుద్ధ స్థలంలోనికి ఎలా ప్రవేశించినాడంటే, ఆయన తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను కేక వేసి ప్రాణం విడిచిన వెంటనే ఆ యొక్క పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉన్నటువంటి ఆ దేవాలయపు అడ్డుతెర చినిగిపోయింది. ఆ దేవాలయపు అడ్డుతెర చినిగిపోయింది. ఆ దేవాలయపు అడ్డుతెర ఇంత మందం ఉంటుంది, ఇంత మందం ఉంటుంది, ఒక చెయ్యి అంత మందం ఉంటుంది. అది చించడానికి కానీ దాన్ని కట్ చేయడానికి కానీ చాలా కష్టము. కానీ యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు, సిలువలో చనిపోయినప్పుడు ఆ దేవాలయపు అడ్డతెర నడిమికి చినిగింది, వెళ్ళడానికి మార్గాన్ని సిద్ధపరిచింది. పరిశుద్ధమైనటువంటి దేవుని దగ్గరికి చేర్చబడడానికి అది ఒక మార్గముగా మార్చబడింది. అందుకనే పౌలు అంటాడు ఇక్కడ హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనములు అంటాడు, చూడండి, ఆ యేసుక్రీస్తు వారి ద్వారా ధైర్యముగా కృపాసనొద్దకు మనము చేర్చగలుగుతున్నాం. చూడండి 16వ వచనము, మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లుగా ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుతాము. ఆ కృపాసనమునొద్దకు ధైర్యముతో చేరడానికి యేసుక్రీస్తు వారే కారణమయ్యాడు. యేసుక్రీస్తు వారే మనలను అక్కడికి నడిపించినాడు. దేవుని వాక్యం ఎటువంటి ప్రియ సంగమా, యేసుక్రీస్తు అనేటువంటి ప్రధాన యాజకుడు మన కొరకు, మన పాపముల కొరకు, మన బలహీనతలో సమానమైనటువంటి అనుభవము కలిగి పాపము లేని వాడిగా ఉన్నాడు. పాపమును జయించిన వాడిగా ఉన్నాడు. పాపమును విసర్జించిన వాడిగా ఉన్నాడు. చూడండి మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనము. మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనాన్ని మనము గమనించినట్లయితే, ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించునని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. దేవుని లేఖన భాగము ప్రవక్తలు ఏమైతే తెలియజేశారో వాటిని ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. చూడండి ఇక్కడ గమనిస్తే, దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లా స్వస్థపరచును. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించునని యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడినది నెరవేరింది. ఆయన మన బలహీనతలను భరించుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. చూడండి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము. మనము ఆయన యందు దేవుని నీతి యగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. మనలను నీతిమంతులుగా చేయడానికి, నీతిమంతులుగా మార్చడానికి పాపమెరుగని ఆయన మన కొరకు పాపముగా మార్చబడ్డాడు. పాపము లేనటువంటి వాడు, పాపమును చేయనటువంటి వాడు, పాపమునకు ఏమాత్రము తావులేనటువంటి వాడు మన కొరకు పాపముగా మార్చబడ్డాడు. ప్రతిష్ఠింపబడిన వాడిగా అహరోను యాజకుడు ఏ విధముగానైతే యెహోవాకు ప్రతిష్ఠించబడిన వాడని ఆ యొక్క నుదుటి మీద బంగారు రేకు మీద వ్రాయబడి ఉంటుందో, యేసుక్రీస్తు వారు కూడా లోక పాపమును మోసుకొని పోయే గొర్రెపిల్లగా ప్రతిష్ఠించబడి మన పాపముల కొరకు తాను పాపముగా మార్చబడ్డాడు. ఆయనలో పాపం లేదు. చూడండి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనము. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును లేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద
మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందిరి. ఆయన పొందినటువంటి గాయాలను బట్టి స్వస్థత పొందుకున్నాం. ఆయనలో ఏ పాపము లేదు, ఏ కపటమును లేదు. ఆయనకు న్యాయము తీర్చడానికి వచ్చినటువంటి రాజులన్నారు, ఈయనలో నాకు ఏ దోషము కనపడడం లేదు, ఈయనలో మాకు ఏ దోషము ఏ పాపము కనబడడం లేదు. మీరేమో సిలువ వేయమంటున్నారు, మీరేమో చంపమంటున్నారు, ఈయనలో మాత్రం ఏ దోషము లేదు. నోరు తెరిచి కూడా మాట్లాడడం లేదు ఆయన. నోరు తెరిచి కూడా మీరు ఎన్ని నిందలు పెడుతున్నా సరే వాటి గురించి ఏమీ మాట్లాడడం లేదు, ఏమి కూడా సమాధానం చెప్పడం లేదు, మౌనముగా ఉన్నాడు. ఈయననా మీరు శిక్షించమంటున్నారు, కానీ అందరూ ఆయనని సిలువ వేసేంత వరకు వారు ఆగలేదు. దేవుని వాక్యం వింటున్న ప్రియ సంగమా, యేసుక్రీస్తు వారి నోటలో కూడా ఏ కపటం లేదు. ఆయన కొట్టి హింసించి బాధ పెట్టి అవమానపరిచిన వారి కొరకు కూడా ఆయన ప్రార్థనే చేశాడు. వారిని క్షమించమనే ప్రార్థన చేశాడు. దేవుని వాక్యం వింటున్న ప్రియ సంగమా, ఈయన గొప్ప ప్రధాన యాజకుడు, మనకు సరిపోయిన ప్రధాన యాజకుడు, మన బలహీనతలను భరించిన ప్రధాన యాజకుడు, మన పాపములను తీసివేసిన ప్రధాన యాజకుడు, నిజమైన ఆత్మీయ విశ్రాంతిలోనికి మనలను నడిపించిన నిజమైన ప్రధాన యాజకుడు, మనకు నిజమైన మధ్యవర్తిగా యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన తప్ప మరొకరు మనకు ఈ లోకములో లేడు. 24వ వచనములో ఆయన అంటూ ఉన్నాడు చూడండి, మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థపరచబడితే. ఆయన మనలను నీతిమంతులుగా చేయడానికి ఆయన పాపిగా మార్చబడ్డాడు. ధైర్యముగా కృపాసనమునొద్దకు రావడానికి ఆయన మన కొరకై బలి అయినాడు. ప్రధాన యాజకుడే బలి అయినాడు. ప్రధాన యాజకుడే తన ప్రాణాన్ని అర్పించినాడు. నిర్దోషమైనటువంటి గొర్రెపిల్లగా ఆయనే మార్చబడ్డాడు. పాపములను భరించుకునేవాడిగా ఆయనే మార్చబడ్డాడు. ఆయనే స్వరక్తము చేత ఆ యొక్క పరిశుద్ధ స్థలములోనికి ఆయన ప్రవేశించి కృపాసనమునొద్దకి దేవుని దగ్గరికి మనలను చేర్చినాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 21వ వచనము. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనము. క్షమించండి అమ్మా, 2వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీ పత్రిక. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఆయన ద్వారానే మన ఉభయములందరము కూడా తండ్రి సన్నిధికి చేరగలుగుతున్నాము. ఆయన ద్వారానే. ఎవరి ద్వారా? మన కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి గొప్ప ప్రధాన యాజకుడు, మధ్యవర్తి అయినటువంటి గొర్రెపిల్ల అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారానే మనము ఉభయులము తండ్రి దగ్గరికి చేరగలుగుతున్నాం. యూదులకైనా అన్యులకైనా ఆయనే మార్గమై ఉన్నాడు. ఆయనే మనలను నడిపించేవాడు. 3వ అధ్యాయం 12వ వచనము ఎఫెసీలోకి రాసినటువంటి పత్రిక. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగినది. ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనకేమి కలిగినాయి? ధైర్యమును నిర్భయమైన ప్రవేశము. భయము లేకుండా ధైర్యముగా దేవుని దగ్గరికి వెళ్ళగలిగినటువంటి స్థాయిని యేసుక్రీస్తు వారు మనకిచ్చినారు. మనం వెళితే, తండ్రి దగ్గరికి మనం వెళ్ళి నిలబడితే, నా కుమారుడు, నా కుమార్తె, నేను రక్తమిచ్చి కొన్నవాడని, నేను రక్తమిచ్చి కొన్న నా కుమార్తె అని ఆయన మన గురించి తండ్రితో మాట్లాడగలడు. మన గురించి తండ్రి దగ్గర ఆయన సమాధానం చెప్పగలిగిన వాడు. దేవుని వాక్యం వింటున్న ప్రియ సంగమా, అటువంటి ప్రధాన యాజకుని మనం కలిగి ఉన్నాం. అటువంటి మధ్యవర్తిని మనం కలిగి ఉన్నాం. అటువంటి నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల మన కొరకు బలి అయింది. ఈరోజు ఆ యొక్క రక్షణను మనము నిర్లక్ష్యం చేసుకోకుండా, ఈరోజు ఆ యొక్క దేవుని కార్యాన్ని మనము వ్యర్థం చేసుకోకుండా, మన ప్రధాన యాజకుని పట్ల మన విశ్వాసము కలిగినట్లయితే ధైర్యముగా నిర్భయముగా తండ్రి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ పరిస్థితిని మనము సద్వినియోగపరుచుకోవాలని ధైర్యముగా కృపాసనమునొద్ద నిలబడి తండ్రితో ఆ పరిశుద్ధ స్థలంలో నిత్యమైనటువంటి విశ్రాంతిలో ప్రవేశించేటువంటి కృపను ధన్యతను ఆ పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్.